మిత్రులు కుంకుమ పువ్వు గురించి, శిలాజిత్ గురించి కొన్ని విషయాలు చెప్పమని అడుగుతున్నారు. కుంకుమ పువ్వు వాడితే పిల్లలు తెల్లగా వస్తారు అని ఒక అపోహ ఉంది. సైంటిఫిక్‌గా ఇది ఎంతవరకు కరెక్టో నాకు కూడా తెలియదు. బట్ సైకలాజికల్‌గా తెల్లగా పిల్లలు వస్తారు అన్న ఉత్సాహం అమ్మాయికి ఉండడం మంచిదే. గర్భవతులు ఎప్పుడైతే యాక్టివ్‌గా ఉంటారో, వాళ్ళు ఉత్సాహంగా ఉంటారో, పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యంగా అలా వస్తారు. మనకు ఒకప్పుడు పురాణాల్లో చెప్పినటువంటివి కూడా ఇప్పుడు సైంటిఫిక్‌గా మళ్ళీ ప్రూవ్ అవుతున్నాయి. గర్భవతిగా ఉన్నప్పుడు అమ్మాయికి గనక సైకలాజికల్‌గా స్ట్రెస్ ఉంటే పుట్టే పిల్లలు కూడా స్ట్రెస్‌ఫుల్‌గా వస్తున్నారు. గర్భవతిగా ఉన్నప్పుడు తల్లులు మంచి ఫుడ్ తీసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి. కుంకుమ పువ్వు వాడితే పెద్ద వచ్చే నష్టం ఏమీ లేదు. ఓన్లీ పపాయ కాయలు తినకూడదు. పపాయ పండు తిన్నా ఏం కాదు, అబార్షన్ కాదు. కానీ పపాయ కాయలు తింటే అది కూడా ఎర్లీ మంత్స్‌లో అబార్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది కూడా కొన్ని జంతువుల మీద ట్రై చేసి చెప్పారు. కనుక హ్యూమన్స్ మీద అట్లాంటి రీసెర్చ్ జరగలేదు. ఎందుకైనా మంచిది రిస్క్ తీసుకోవడం ఎందుకని పపాయ తప్ప మిగతా అన్ని రకాలైనటువంటి ఫుడ్స్ తినొచ్చు. చాలామంది అనుకుంటారు అరటిపండు తింటే అబార్షన్ అవుతుంది. అట్లా ఏమీ ఉండదు. ఇంతవరకు సైంటిఫిక్‌గా కొంతవరకు ప్రూవ్ అయింది ఓన్లీ పపాయ కాయలు. పపాయ పండు కూడా కాదు, కాయలు మాత్రమే. ఓకే, లెట్ us కమ్ బ్యాక్ టు ఫుడ్ ఐటమ్స్. కుంకుమ పువ్వు తింటే తెల్లగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కుంకుమ పువ్వును సామాన్యంగా పాలల్లో కలిపి తాగుతారు కనుక ఒకవేళ కుంకుమ పువ్వు వల్ల వచ్చే అడ్వాంటేజ్ లేకపోయినా పాలల్లో వచ్చే అడ్వాంటేజ్ ఉంటుంది కనుక డెఫినెట్గా కుంకుమ పువ్వు కలిగిన పాలు తాగండి. పాలల్లో ప్రోటీన్ పౌడర్ వేసుకుంటే వేసుకోండి, మీకు ఇష్టం కాకపోతే మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి. బట్ కుంకుమ పువ్వు వల్ల పెద్దగా టేస్ట్ మారదు, కలర్ మాత్రం మారుతుంది పాలల్లో. కనుక కుంకుమ పువ్వు వాడుకోవడం మంచిదే నా ఉద్దేశంలో అయితే. తర్వాత గర్భవతులు ముఖ్యంగా వాళ్ళ శరీరానికి సరిపోయేది కాకుండా లోపల ఉండే పాపకు కూడా సరిపోయేంత ప్రోటీన్స్ తీసుకోవాలి. దురదృష్టవశాత్తు మన తెలుగు రాష్ట్రాలలో మనం రైస్ ఎక్కువ తింటాము. అది కూడా ఆవకాయ. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, మామిడికాయలు వచ్చేసాయి. అందరికీ కొత్త ఆవకాయలు తినేసి ఆ కారంలో కొంత ఐరన్ రీప్లేస్మెంట్ ఉంటుంది కానీ కారం వల్ల పెద్ద బెనిఫిట్స్ ఉండవు. కారం వల్ల మొత్తం ఇంటెస్టైన్స్ అవన్నీ కదిలేసి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఈవెన్ మూత్రంలో మంట కూడా వస్తుంది ఎక్కువ కారం తింటే. కనుక కారాలు తక్కువ తినండి. తర్వాత ఎక్సర్సైజ్ చేయండి. మినిమల్ ఎక్సర్సైజ్ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా చేయాలి. నార్మల్ డెలివరీ కావడానికి కోసమని కొన్ని స్పెషల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. వాళ్ళకు మీరు దగ్గరలో ఉన్నటువంటి ఫిజియోథెరపిస్ట్ను కన్సల్ట్ చేస్తే వారు ఒక ఫ్రాగ్ లైక్ ఒక పెద్ద బాల్ ఇచ్చేసి ఆ బాల్ మీద వాళ్ళు గెంతుతూ ఇలా చేయాలి అని, పెల్విక్ మజిల్స్ కోసం, పవర్ కోసం అని ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఎవరైతే నార్మల్ డెలివరీ కావాలని ఉద్దేశంలో ఉంటారో వాళ్ళు ఈ స్పెషల్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. తర్వాత ఇదొక అపోహ, 9th మంత్లో శృంగారం చేస్తే నార్మల్ డెలివరీ అవుతుంది అని. వెజైనా అనేది ఎలాస్టిక్గా ఉంటుంది. బేబీ తల వచ్చినప్పుడు మాత్రమే అది ఎక్స్పాండ్ అవుతుంది. ఆ 9th మంత్లో ఒకవేళ విపరీతంగా శృంగారం చేస్తే పూర్తి పాప డెవలప్ కాకముందే డెలివరీ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక ఆ టైంలో చేయకండి. ఆ టైంలో రెస్ట్ ఇవ్వండి. ఎస్పెషల్లీ ఈ 9th మంత్లో కనుక నిపుల్స్ అవి టచ్ చేస్తే వాళ్ళకు నొప్పులు మొదలయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక ప్రిమిచ్యూర్ డెలివరీ కాకుండా ప్రివెంట్ చేయండి. ఇవన్నీ అపోహలు. సైంటిఫిక్గా ఎక్కడ ప్రూవ్ కాలేదు. ఇప్పుడు సెక్స్ చేస్తే నార్మల్ డెలివరీ అవుతుంది, ఇప్పుడు చేస్తే కాదని. యూజువల్గా నార్మల్ డెలివరీ అనేది ఒక ప్రాసెస్. ఆ పర్టికులర్ పెల్విస్లో వచ్చి ఆ పర్టికులర్ హెడ్ ఈల్డ్ అవుతుందా లేదా, ఆ హెడ్ పొజిషన్ ఎలా ఉంది, అది ఆక్సిపిటో పోస్టీరియరా, ఆక్సిపిటో ఆంటీరియరా, అది కాళ్ళతో ఎదురుగాళ్ళు అంటారు బ్రీచ్లో ఉందా, ఇట్లా రకరకాలైనటువంటి, లేదా స్పైన్ వస్తుందా, లేదా షోల్డర్ వస్తుందా, ఇట్లాంటి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. కనుక ఈ ఫ్యాక్టర్స్ ఏమీ తెలియకుండా ఊరికే మనం శృంగారం చేస్తే డెలివరీ అవుతారు అని అనుకోవడం పొరపాటు. సైంటిఫిక్ దీనికి బేసిస్ లేదు. అవన్నీ ఏం చేయకండి. ఆమెకు రెస్ట్ ఇవ్వండి. ఆ టైంలో కొద్దిమందికి బీపీ పెరిగి ఉంటుంది, కొంతమందికి షుగర్ వచ్చి ఉంటుంది 9th మంత్ వచ్చేసరికి. కనుక వాళ్ళకు తగినంత ఫుడ్, తగినంత రెస్ట్, తగినటువంటి మందులు ఇవ్వాలి. అంతేగాని వాళ్ళని పాపం నార్మల్ డెలివరీ అవుతావని ఒక వాటికనకాల పిచ్చి ఆలోచనతోటి వాళ్ళను హింస పెట్టకండి. ఆడతనం ఉన్నవాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఆఫ్టర్ ఆల్ మీరు ఇచ్చిన ఒక మిల్లీగ్రామ్ కూడా లేనటువంటి స్పర్మ్తో 3 కిలోల బేబీని, యావరేజ్గా 3 కిలోలు ఉంటాయి, 3 కిలోల బేబీని ఇస్తారు. ఒకసారి ఆలోచించండి. ఒక 1 మిల్లీగ్రామ్ నుంచి 3 కిలోలు పెరగాలంటే ఆ తల్లి ఎంత శ్రమ పడుతుంది, ఆ తల్లి మీద ఎంత స్ట్రెస్ ఉంటుంది. కనుక ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టకండి. ఇది అన్సైంటిఫిక్ ఆలోచన.